తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ పదవి ఎప్పుడు వరిస్తుందా అని తెగ దిగాలు చెందుతున్నారట. ఆ పదవి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారట. ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూ నెలలు గడుస్తున్నా ఆ పదవి సంగతి తేలడం లేదట. సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఇక మాకు పదవి పక్కా అనుకున్న నేతల ఆశలు అడియాసలే అవుతున్నాయట. మీడియాలో తమ పేరు ప్రచారం జరిగినప్పుడల్లా ఆ నాయకులు తెగ సంబరపడిపోవడం తప్ప పదవి రావడం లేదని చాలా బాధపడిపోతున్నారట. ఇంతకీ కాంగ్రెస్ నేతలు ఎందుకు అంతలా డీలా పడిపోతున్నారు? ఏ పదవి కోసం అంతలా వారు ఆరాటపడుతున్నారు? అసలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో పదవి దక్కించుకునేది ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. మరోవైపు అసలు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కారణాలు మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే చర్చ కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతల్లో జోరుగానే జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే అధిష్టానం పెద్దలతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. అయినా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణలో పేర్లపై అధిష్టానం ఆమోదముద్ర వేయడం లేదా, లేకుంటే అధిష్టానం చెప్పిన పేర్లకు రేవంత్ సహా సీనియర్లు ఒప్పుకోవడం లేదా అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతోందట. ఈ పరిస్థితుల కారణంగానే మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతుందనేది కొందరు నేతల అభిప్రాయం. నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా మంత్రివర్గ రేసులో ఉన్నారు. అధిష్టానంలోని కీలక నేతతో ఎప్పటికప్పుడు మంత్రి పదవుల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా 4 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బాన్సువాడలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చోటు దక్కలేదు. రెండో విడత మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు ఎదురు చూస్తున్నారట. నిజామాబాద్ జిల్లా నేతలు కీలక మంత్రివర్గ విస్తరణపై బోలెడు ఆశలు పెట్టుకుంటున్నారట. మంత్రి పదవిపై నేతల ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో నేతలు తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారట. పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి 1999, 2004, 2009లలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బోధన్లో రికార్డు నెలకొల్పారు. ఆయన 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై తిరిగి 2023లో 4వసారి విజయం సాధించారు. స్పీకర్ పదవి చేపట్టాలని రేవంత్ కోరగా ఆయన నిరాకరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నేతగా పేరున్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారట. అంతేకాదు కీలకమైన హోంశాఖ సుదర్శన్ రెడ్డికి దక్కుతుందని ఆయన అనుయాయులు ఆశిస్తున్నారట. ఎల్లారెడ్డి నుంచి మొదటిసారి గెలిచిన మదన్ మోహన్ రావు మంత్రివర్గంలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. 2014, 2019 జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు ఆయన. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఐటీ కంపెనీ యజమాని అయిన మదన్ మోహన్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో మంత్రివర్గంలో చోటు కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐటీ నిపుణులతో ఉన్న స్నేహబంధంతో కాంగ్రెస్ ఐటీ వింగ్ అభివృద్ధికి జాతీయ స్థాయిలో కృషి చేసిన మదన్ మోహన్ రావు తన ప్రయత్నం చేస్తున్నారట. ఇక తెలంగాణ మంత్రివర్గంలో మైనారిటీ నేతలెవరూ మంత్రిగా లేరు. అయితే సీనియర్ నేత అయిన షబ్బీర్ అలీ సీరియస్ గా ప్రయత్నిస్తున్నారని, మంత్రిగా అవుతారని ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 పర్యాయాలు షబ్బీర్ అలీ మంత్రిగా పనిచేశారు. 1989లో మొదటిసారి పోటీ చేసి 31 ఏళ్లకే ఉమ్మడి ఏపీకి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, మత్స్యశాఖ ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1994, 1999 ఎన్నికల్లో ఓడిపోయి తిరిగి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో విద్యుత్, బొగ్గు, మైనారిటీ సంక్షేమం, వక్ఫ్, ఉర్దూ అకాడమీ శాఖల మంత్రిగా పనిచేశారు. షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గానికి బదులు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024 జనవరి 20న తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల ప్రధాన సలహాదారుగా షబ్బీర్ అలీని రేవంత్ రెడ్డి నియమించారు. సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది.
మొత్తానికి మంత్రి పదవులు ఆశిస్తున్న నేతల ఆశలు ఎప్పుడు నెరవేరుతాయి? వారు కలలు కంటున్నట్టుగా వారికి మంత్రి పదవి దక్కుతుందా? మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం ఏవైనా ట్విస్టులు ఇవ్వబోతున్నదా? సీఎం రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా విస్తరణ ఉండబోతున్నదా అనేది మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే ఇక.